హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఈరోజు ఉగాది సందర్భంగా నేను ఉగాది పచ్చడి అలాగే భక్షాలు చేశాను ఫ్రెండ్స్. నేను చేసే పద్ధతి మన తెలంగాణ స్టైల్లో చేశానండి. వీడియో అయితే ఉగాది రోజే తీశానండి, కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం మాత్రం చాలా లేట్ అయింది, క్షమించాలి ఫ్రెండ్స్. ముందుగా 1/2 kg శనగపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేదా పప్పు కడిగాక కాసేపు నానబెట్టుకొని తర్వాత గిన్నెలో కానీ ఉడికించుకోవచ్చు. నేను కుక్కర్లో వేయట్లేదండి, నేను గిన్నెలో ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే కుక్కర్లో అప్పుడప్పుడు మటన్ వేసుకుంటాం కదా, భక్షాలు దేవునికి నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను గిన్నెలో ఉడికించుకుంటున్నాను. పప్పు ఉడికేంతసేపు మనము పిండిని కలుపుకుంటున్నాము. 1 kg గోధుమ పిండి వేసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. పిండి కలుపుతుండగా వేళ్ళకు గనక పిండి అంటుకున్నట్టయితే కొంచెము ఆయిల్ వేసి కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే భక్షాలు అనేవి చాలా బాగా వస్తాయండి. భక్షాలను మన తెలంగాణలో బూరెలు అని కూడా అంటారు. పిండి కలుపుకోవడం అయిందండి. దీనిపైన మూత పెట్టి కాసేపు పక్కకు పెడదాము. పిండి నాని పప్పు ఉడికేలోగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొత్త చింతపండుని నానబెట్టుకొని ఒక బౌల్లోకి అయితే చింతపులుసు తీసుకున్నాను. చింతపులుసును చిక్కగా తీస్తే మా పిల్లలు తినరని పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా తీసానండి. తర్వాత దాంట్లో కట్ చేసుకున్న మామిడి పింద ముక్కలు వేశాను, తురిమిన బెల్లం వేశాను, అలాగే వేప పువ్వు కూడా వేశాను. వేప పువ్వు కొద్దిగా వేశానండి, ఎక్కువ వేస్తే చేదొస్తే పిల్లలు తినరనేసి. కాస్త మిరియాల పౌడర్ వేశాను, కొద్దిగా సాల్ట్ వేశాను. టేస్ట్ కోసం నేను కొంచెం కొబ్బరి తురుము కూడా వేశానండి. నెక్స్ట్ ఉడికించుకున్న శనగపప్పును చల్లార్చుకోవాలి. తర్వాత శనగపప్పును అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకొని పేస్టులో అయితే చేసుకున్నాను. తర్వాత శనగపప్పు పేస్ట్ మోతాదు కంటే కాస్త తక్కువ మోతాదులో బెల్లాన్ని అయితే తీసుకున్నాను. బెల్లాన్ని ప్యాన్లో వేసి స్టవ్ పైన పెట్టి కాస్త కరిగాక శనగపప్పు పేస్ట్ వేసి రెండు బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. నేను మిక్సీ పట్టిన శనగపప్పు కాస్త బరకగా అయింది, అందుకే అక్కడక్కడ పప్పులు అయితే కనిపిస్తున్నాయి. మరేం పర్వాలేదండి, అలా కూడా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ అయ్యాక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక స్టవ్ నుంచి దింపేసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ముందు మనము కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత పిండి ముద్దను తీసుకొని ఇలా బాగా కలిపి ఉండలా చేసుకొని అదే సైజు పూర్ణాన్ని తీసుకొని దాన్ని కూడా ఉండలా చేసుకొని ఈ పిండి మధ్యలో పెట్టి మెల్లమెల్లగా క్లోజ్ చేయాలి. పూర్ణము బయటికి రాకుండా పిండితో కవర్ చేయాలి. ఇలా చేశాక చపాతీ పీట పైన పిండి వేసుకొని వేళ్ళతో చపాతీలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 2 వైపులా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కాల్చుకోవాలి. ఈసారి పిండితో కాకుండా ఆయిల్తో చేద్దాము. చపాతీ పీటపై ఒక కవర్ వేసుకొని దానిపై ఆయిల్ రాసి కొంచెము గోధుమ పిండి ఉండలా చేసుకొని దాంట్లోకి అదే సైజులో ఉన్న పూర్ణాన్ని ఉండలా చేసి పెట్టుకొని చుట్టూ తిప్పుతూ పూర్ణము బయటికి రాకుండా పిండితో కవర్ చేసి భక్షాలు ప్రిపేర్ చేయాలి. కవర్ పైన ఆయిల్ రాసి దీన్ని పెట్టి వేళ్ళతో మనము చపాతీలా పెద్దగా చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇలా కొన్ని భక్షాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫ్రెండ్స్.
అందరూ ఎలా చేసుకుంటున్నారు ఉగాది? మేమైతే ఇలా చేసుకుంటున్నాము. పొద్దుట లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని ముగ్గుల్లో శుభాకాంక్షలు తెలిపి స్నానాలు పూజలు అయ్యాక గడపకు పసుపు రాసి పిండితో ముగ్గులు పెట్టి అలాగే గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టి మా వేప చెట్టు నుండి వేప పూత కోసి మా మామిడి చెట్టు నుండి మామిడి పిందెలను కోసి అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకొని ఉగాది పచ్చడి చేసి భక్ష్యాలకు కావలసినవన్నీ తయారు చేసుకుంటాము. భక్ష్యాలు అయ్యాక ఉగాది పచ్చడి భక్ష్యాలు దేవునికి నైవేద్యంగా సమర్పించి మేము ప్రసాదంగా స్వీకరిస్తాము. తర్వాత పంచాంగ శ్రవణము వింటాము. ఇప్పుడు తయారు చేసిన భక్ష్యాలను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అటు ఇటు రెండు వైపులా భక్ష్యాన్ని కాల్చుకుంటాము. అన్ని భక్ష్యాలను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, మీరు ఇలాగే ఉగాది పచ్చడి చేస్తారా? ఉగాది పచ్చడిలో ఇంకా ఏమైనా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేస్తారా? భక్ష్యాలు ఇలాగే చేస్తారా? ఇంకా ఏదైనా వెరైటీగా చేస్తారా? మీరు ఇంకా వేరేలాగా చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అన్నట్టు నా వీడియోస్ షార్ట్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్? చూస్తే కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. డైలీ నేను 4:30 తర్వాత లైవ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్లోకి రావచ్చు, నాతో చాట్ చేయొచ్చు, మంచి మంచి కామెంట్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే షార్ట్సే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా అన్నీ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు చూడడం ద్వారా నాకు వాచ్ టైం అనేది పడుతుంది. దానివల్ల నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి, యూస్ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. వాటిని మొత్తం చూసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా నాకు ఇవ్వచ్చు. అలాగే ఇంకా యాక్టింగ్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అన్న విషయం కూడా మీరు నాకు చెప్పచ్చు ఫ్రెండ్స్. నేను చేస్తున్న బూరెలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ నేను నైవేద్యం పెట్టి మా ఇంట్లో వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.